నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తక విశ్లేషణను చూడబోతున్నాం. అసలు మన ఆలోచన విధానాన్ని సరిగ్గా మార్చుకుంటే అది మన నిజ జీవితంలో విజయాలకు ఎలా దారితీస్తుందో ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఇందులోకి వెళ్దాం. ఈరోజు మనం విశ్లేషించబోయే ఫ్రేమ్వర్క్ డేవిడ్ జే స్వాట్స్ రాసిన అద్భుతమైన పుస్తకం నుండి తీసుకున్నది. ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ప్రఖ్యాత తత్వవేత్త డిజ్రాయలీ చెప్పిన ఒక లోతైన మాటను గుర్తు చేసుకుందాం. అదేంటంటే, చిన్నగా బ్రతకడానికి ఈ జీవితం చాలా చిన్నది. ఎంత అద్భుతమైన మాట కదా! మన విజయం అనేది మన మెదడు సైజ్ మీద కాకుండా మన ఆలోచనల సైజ్ మీదే ఆధారపడి ఉంటుందని ఇది మనకు స్పష్టంగా చెబుతోంది. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే, నమ్మకంలో ఉన్న అద్భుతం, వైఫల్య వ్యాధిని నయం చేయటం, పదాలకు ఉండే శక్తి, స్వీయ అంచనాను పెంచుకోవడం మరియు మన చుట్టూ ఉండే వాతావరణం చూపే ప్రభావం. మన అంతర్గత ఆలోచనలు బయట మన చర్యలుగా ఎలా మారుతాయో ఒకదాని తర్వాత ఒకటిగా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, నమ్మకంలో అద్భుతం. నేను ఖచ్చితంగా చేయగలను అనే పాజిటివ్ దృక్పథం మన విజయానికి అసలు పునాది ఎలా వేస్తుందో ఇక్కడ చూద్దాం. మన మనసు ఎప్పుడూ 2 రకాలుగా ఆలోచిస్తుంటుంది. నమ్మకం, ఇది మనలో ఒక తెలియని శక్తిని, నైపుణ్యాన్ని, ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. మనం ఏదైనా చేయగలము అని బలంగా నమ్మినప్పుడు ఆ పని ఎలా చేయాలి అని మన మెదడు దానంతగా అదే దారులు వెతకడం మొదలుపెడుతుంది. కాని అపనమ్మకమనేది దీనికి పూర్తి వ్యతిరేకం. అదొక నెగటివ్ ఎనర్జీ. మనం ఎందుకు ఓడిపోయామో సమర్థించుకోవడానికి రకరకాల కారణాలను వెతుకుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మన మెదడే మనలో ఉన్న స్కిల్స్ను బయటికి తీసే ఒక అద్భుతమైన యంత్రం. ఈ విషయాన్నే హెన్రీ ఫోర్డ్ ఒక అద్భుతమైన వాక్యంలో చెప్పారు. మనం చేయగలము అని అనుకున్నా లేదా చేయలేము అని అనుకున్నా ఆ 2 సందర్భాల్లోనూ మన నమ్మకమే నిజమవుతుంది. అసలు మనిషి నమ్మకం వాస్తవంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఉదాహరణ మరొకటి ఉండదు. ఇప్పుడు 2వ విభాగం, వైఫల్య వ్యాధి నయం. మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేసే కొన్ని సాధారణ మానసిక బ్లాక్సేంటో ఇప్పుడు గుర్తిద్దాం. ఈ వ్యాధి పేరే ఎక్స్క్యూజైటిస్. అంటే ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్పడమన్నమాట. జీవితంలో పెద్దగా ఏమీ సాధించనివారు తాము ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని అడిగితే చెప్పడానికి వాళ్ల దగ్గర ఏకంగా ఒక పుస్తకమంత సాకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని ఈ పుస్తకం చెబుతోంది. మరి ఈ వ్యాధి లక్షణాలెలా ఉంటాయంటే, అబ్బా చాలా అలసిపోయాను, నాకింకా వయస్సు రాలేదు, అసలు నాకు అదృష్టమే లేదు, లేదా నేనంత తెలివైనవాణ్ణి కాను. ఇలాంటి మాటలు మనం రోజూ ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం కదా. ఇవి చాలా కామన్. కానీ నిజంగా సక్సెస్ అయ్యేవాళ్లు ఇలాంటి సాకుల మీద వాళ్ల ఎనర్జీని అస్సలు వృధా చేయరు. ఇక్కడ మనం 2 వ్యక్తుల ప్రవర్తన గురించి మాట్లాడుకుందాం. మిస్టర్ సక్సెస్, ఇతనికి ఏదైనా ఆటంకం ఎదురైతే దానినుంచి కొత్త పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తాడు. కాని ఒక సాధారణ వ్యక్తి కష్టమొస్తే ఓడిపోతాడు, పైగా దానినుంచి ఏమీ నేర్చుకోడు. ఇదంతా కేవలం కారణం మరియు ఫలితం యొక్క నియమం. ముందు చూపుతో సిద్ధపడటం, దాన్ని ఆచరణలో పెట్టడం అనేదే ముఖ్యం. అంతేగాని దానికి అదృష్టమనే అపోహను ఆపాదించకూడదు. సరే, ఇప్పుడు 3వ విభాగం, పదాల శక్తి. మన ఆలోచనా విధానాన్ని మార్చుకునే క్రమంలో మన మెదడును ఒక అద్భుతమైన మూవీ ప్రొజెక్టర్లాగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మనం వాడే చిన్న చిన్న పదాలు మన మెదడులో ఎలాంటి చిత్రాలను క్రియేట్ చేస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, సమస్య అన్న పదం వాడితే అది వెంటనే కష్టాన్ని, బాధను మెదడుకు చూపిస్తుంది. అదే సవాలు అన్న పదాన్ని వాడి చూడండి, అదొక ఆటలాగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. మన డిక్షనరీలో చేసే ఈ చిన్న చిన్న మార్పులు మన మెదడులోని ఎమోషన్స్ను ఎంత అద్భుతంగా మారుస్తాయో కదా. మరి ఈ పదాల శక్తిని మనం ప్రాక్టికల్గా ఎలా వాడాలి? ముందుగా ప్రయత్నిస్తాను లేదా చెడ్డది లాంటి నెగటివ్ పదాలను వాడటం తగ్గించేయాలి. ఎవరైనా మనం ఎలా ఉన్నామని అడిగితే జస్ట్ బాగున్నాను అనకుండా అద్భుతంగా ఉన్నాను లాంటి పాజిటివ్ పదాలు వాడాలి. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కూడా సంతోషకరమైన పదాలే వాడాలి. ఇలా ప్రకాశవంతమైన పదాలు వాడటం వల్ల మన మెదడులో డోపమైన్ లాంటి రసాయనాలు విడుదలై గొప్ప ప్రశాంతత కలుగుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు 4వ విభాగానికి వచ్చేద్దాం,
స్వీయ అంచనా పెంచడం. మనుషుల్లో ఉండే ఒక అతిపెద్ద బలహీనత తమను తాము తక్కువ అంచనా వేసుకోవడం. దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం సెల్ఫ్ డిప్రికేషన్ అనే పదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే సింపుల్గా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటూ ఇతరులని మాత్రం ఆకాశానికెత్తేయడం. మీకు తెలుసా, ఒక ఆశ్చర్యకరమైన నిజమేంటంటే ఎక్కువ జీతమిచ్చే ఉన్నత ఉద్యోగాల కంటే తక్కువ జీతమిచ్చే సాధారణ ఉద్యోగాలకే ఎక్కువ అప్లికేషన్లు వస్తుంటాయి. ఎందుకో తెలుసా? సమాజంలో చాలామందికి వాళ్ల స్వంత సామర్థ్యం మీదే నమ్మకం లేకపోవడమే దానికి కారణం. మన బయటి అపియరెన్స్ మన లోపలి మానసిక స్థితిపై డైరెక్ట్గా ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి వేసుకునే బట్టలు, వాళ్ల పోస్చర్ ఇవి బయటి ప్రపంచానికి మాత్రమే కాదు, వాళ్ల స్వంత మనస్కు కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెబుతాయి. మనం షార్ప్గా ఆలోచించాలంటే ముందు మనం షార్ప్గా కనిపించాలి. ఇది నిజంగా భలే పనిచేస్తుంది. ఇక మన ఆత్మగౌరవాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. మన గురించి మనమే ఒక 100-200 పదాలతో ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకోవాలి. అందులో కేవలం మనల్ని మనం ఎంకరేజ్ చేసుకునే బ్రైట్ పదాలను మాత్రమే వాడాలి. ఆ స్క్రిప్టును ప్రతిరోజూ మనకు మనమే ఒక కమర్షియల్ యాడ్లాగా పలుమార్ల చదువుకోవాలి. ఇది నిజంగా ఒక మంత్రంలాగా పనిచేస్తుంది తెలుసా? ఇప్పుడు ఈ ప్రశ్నను ఒకసారి నిశితంగా గమనించండి. ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఈ సిచ్యువేషన్లో ఇలాగే ఆలోచిస్తారా? ప్రతిరోజూ మన ఆలోచనలను, మన పనులను అప్గ్రేడ్ చేసుకోవడానికి పనికొచ్చే అల్టిమేట్ టూల్ ఇదే. కాబట్టి ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ ప్రశ్నను మన రెగ్యులర్ లైఫ్లో ఎలా వాడాలి? పనికిరాని విషయాలకు ఎవరితోనైనా వాదిస్తున్నప్పుడు, అసలు ఏం తినాలో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు, ఏం చదవాలో ఎంచుకుంటున్నప్పుడు, లేదా ఫ్యూచర్ గురించి అనవసరంగా భయపడుతున్నప్పుడు ఈ ఒక్క ప్రశ్నను మనకు మనం వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలన్నీ కలిపే ఒక వ్యక్తి జీవితంగా మారుతాయి. ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం. వాతావరణం చూపే ప్రభావం. మన మైండ్సెట్ మారడంలో బయటినుంచి ప్రభావం చూపే అత్యంత కీలకమైన అంశం ఇదే. మన భవిష్యత్తు లక్ష్యాలు ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఏంటి, మన పర్సనాలిటీ ఏంటి అనేవి డిసైడ్ చేసే అతిపెద్ద ఫ్యాక్టర్ మన చుట్టూ ఉండే వాతావరణమే. మన జీన్స్, మన బేసిక్ అంబిషన్ కొంతవరకు పాత్ర పోషించినా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం, ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నామనేదే రేపు మనం ఎలా మారబోతున్నామనేది డిసైడ్ చేసే అసలైన శిల్పులు. ఈరోజు మన విశ్లేషణను ఒక బలమైన, మిమ్మల్ని ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇప్పుడుంటున్న వాతావరణం 1 సంవత్సరం, 5 సంవత్సరాలు లేదా 10 ఏళ్ల తర్వాత మనం ఎలా మారబోతున్నామనే దానిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ ఒక్క ప్రశ్న మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి మనం లోతుగా ఆలోచించేలా చేస్తోంది కదూ? ఈ ఆలోచనలన్నీ మన జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.